Hi friends, welcome to SNMM Education Tech YouTube channel. So friends, today I'm going to discuss about on behalf of phrase. So how to use on behalf of phrase in sentence I will explain clearly. So please listen carefully. Actually on behalf of means తరపున అని అర్థం ఫ్రెండ్స్. సో ఇది ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మ్యారేజ్కి వెళ్ళాను. సో అక్కడ ఒక వ్యక్తి నన్ను అడిగాడు నువ్వు ఎవరి తరపున ఈ మ్యారేజ్ ఫంక్షన్కి ఇక్కడికి వచ్చావు అని. సో ఆ సందర్భంలో నేను ఏం చెప్తాను, నేను పెళ్లి కూతురు తరపున ఈ మ్యారేజ్ ఫంక్షన్కి వచ్చాను అని చెప్పాను. సో ఈ విధంగా మనం ఏదైనా సెంటెన్స్ చెప్పాలనుకుంటే ఈ ఆన్ బిహాఫ్ ఆఫ్ అనే ఫ్రేజ్ని మన సెంటెన్స్లో ఉపయోగించినట్లయితే ఈజీగా చెప్పచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. నేను వాళ్ళ తరపున మాట్లాడాను, నేను వాళ్ళ తరపున మాట్లాడుతున్నాను, నేను వాళ్ళ తరపున మాట్లాడబోతున్నాను. సో ఈ మూడు సెంటెన్స్ కూడా మనం ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటే మనకు ఖచ్చితంగా జరిగిపోయిన పని గురించి ఎలా చెప్పాలి, జరుగుతూ ఉన్న పని గురించి ఎలా చెప్పాలి, జరగబోయే పని గురించి ఎలా చెప్పాలనే దాని గురించి మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఆ 3 క్లాసుల లింకులు అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే పైన కార్డ్స్ రూపంలో కూడా ఇస్తాను ఫ్రెండ్స్. సో ఎవరైనా చూడకపోతే ఆ క్లాసెస్ చూడండి ఫ్రెండ్స్. సో ఆ క్లాసెస్ చూసి మీరు ఫుల్గా నేర్చుకున్నట్లయితే నేను చెప్పిన ఇప్పుడు 3 సెంటెన్స్ అనేవి ఈజీగా మీరు చెప్పగలరు ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడైతే మీరు ఈ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీద కొన్ని సెంటెన్స్ అయితే మీరు ఇప్పుడు చూసేయండి ఫ్రెండ్స్. ఇంక లేట్ చేయకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం కొన్ని ఆన్ బిహాఫ్ ఆఫ్ మీద కొన్ని సెంటెన్స్ అయితే ఇప్పుడు చూద్దాం. మేము వధువు తరపున ఇక్కడికి వచ్చాము. వి కేమ్ హియర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్రైడ్. నేను రాజు తరపున మాట్లాడతాను. ఐ విల్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రాజు. ఐ డిడ్ గో ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టూడెంట్స్. నేను విద్యార్థుల తరపున వెళ్ళాను. సో ఈ విధంగా మనం ఆన్ బిహాఫ్ ఆఫ్ను ఉపయోగించి ఈజీగా మనం ఇటువంటి సెంటెన్స్ అనేవి చెప్పచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇటువంటి సెంటెన్స్నే ఇంకొన్ని చూద్దాం. ఓకేనా. నేను పేద ప్రజల తరపున ప్రభుత్వంతో పోరాడుతున్నాను. ఐ ఆమ్ ఫైటింగ్ విత్ గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పూర్ పీపుల్. నేను పేద ప్రజల తరపున ప్రభుత్వంతో పోరాడుతున్నానా? యామ్ ఐ ఫైటింగ్ విత్ గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పూర్ పీపుల్. రేపు నేను గీత తరపున వెళ్ళను. టుమారో ఐ వాంట్ టు గో ఆన్ బిహాఫ్ ఆఫ్ గీత. సో ఈ విధంగా మనం ఆన్ బిహాఫ్ ఆఫ్ను ఉపయోగించి అనేక విధాలుగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్.